హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ అటుకులతో అప్పటికప్పుడు చేసుకునే ప్రోటీన్ బేస్డ్ టిక్కీ అండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రోటీన్ మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఈ టిక్కీని 2 రకాలుగా ప్రిపేర్ చేసుకుందాము. ఒకటి చాలా సాఫ్ట్గా ఉంటుంది, రెండవది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. 2 వెరైటీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ పిల్లలకి బాక్స్లో కూడా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని మాకు షేర్ చేయండి. ఈ ప్రోటీన్ బేస్డ్ టిక్కీ రెసిపీలోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ 1/2 కప్ అటుకులు తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువగా కావాలి అంటే 1 కప్పు అటుకులు యూస్ చేసుకోండి. వీటిని డస్ట్ పోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి. అటుకులను 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత చూడండి, నీళ్లు మొత్తం ఏమి వంపేయలేదు. దీనిలో కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఇలా వాటర్ ఉన్న వాటిని 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము. అలా అని మరీ ఎక్కువ వాటర్ కూడా ఉండనివ్వకండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. దానిలో ఒక పచ్చిమిరపకాయి, కొద్దిగా అల్లం ముక్క, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, వీటితో పాటు 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తరువాత చిన్న రోలులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్లు మెత్తగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక 50 గ్రామ్స్ పనీర్ని తీసుకొని దానిని గ్రేట్ చేసుకోవాలి. దీనిని గ్రేట్ చేసుకున్న తరువాత మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుడు ఉంటుంది. ఇప్పుడు అటుకులు చూడండి చక్కగా నానినాయి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉన్నాయి కదా, వీటిని పనీర్లోకి యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్నాం కదండి మసాలా, దానిని కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక 1/2 కప్పు ఫ్రెంచ్ బీన్స్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక క్యారెట్ని గ్రేట్ చేసి కూడా యాడ్ చేసుకున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయామండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు. ఇప్పుడు బైండింగ్ కోసము 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి దీనిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే సరే ఉంది, లేకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిని ప్రెస్ చేస్తే ఇలా ముద్దలాగా అవుతుంది. ఒకవేళ మీకు పొడి పొడిగా అనిపిస్తే కనుక ఇంకొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్ చేస్తున్నాను. మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో ఈ టిక్కీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న టిక్కీలను వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంకొక టిక్కీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చేస్తే
మనకు టిక్కీలు విడిపోకుండా అలాగే బైండ్ అయ్యి చక్కగా ఉంటాయి. ఇలా అన్ని టిక్కీలను ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒకవేళ మనము స్టోర్ చేసుకోవాలి అనుకుంటే జిప్లాక్ కంటైనర్లో వీటిని ఉంచి ఒక 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పైన స్టీమర్ పెట్టుకుంటున్నాను. ఈ స్టీమర్లో మనం చేసుకున్న టిక్కీలు మొత్తము యాడ్ చేసుకుంటున్నాను. నేను జిప్లాక్ కవర్లో ఉన్న టిక్కీలను కూడా స్టీమ్ చేసుకొని తర్వాత వీటిని జిప్లాక్ కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను. ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా టూత్పిక్ గుచ్చితే క్లీన్గా వస్తుంది. అప్పటి వరకు స్టీమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకున్న దానిని మనము వెంటనే కదిపించకూడదు, విరిగిపోతాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచితే చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత ఇలా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకున్న తర్వాత మనం జిప్లాక్ కవర్స్లో పెట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ టిక్కీలు ఉంచుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో షాలో ఫ్రై చేసుకుందాము. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకుందాము. ఇలా గరిటెతో టర్న్ చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఫ్లాట్గా ఉన్నది ఏదైనా అంటే ఇట్లా అట్లకాడతో అయితే ఈజీగా టర్న్ అవుతాయి. వీటిని వీలైనంత వరకు ఎక్కువ సార్లు టర్న్ చేయకుండా వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో టిక్కీలు. ఇప్పుడు రెండవ పద్ధతి చూద్దాము. ఒక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను నువ్వులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తరువాత మన టిక్కీలను యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టిక్కీలను ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా 2 రకాల టిక్కీస్ ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.